నిన్న ఏదో తాగిన మత్తులో ఏదో జరిగిపోయింది. నువ్వు ఇక్కడనే ఉంటే ఇక తప్పు చేయాలనిపిస్తుంది. నా భర్త నేను మోసం చేయలేను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా పని చేసుకోపో. సారీ మేడం, ఇందులో నాది కూడా తప్పు ఉంది, నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతాను మేడం. బుజ్జికొండ ఇంకా రాకపోయే, పోయి మస్తు రోజులాయే. ఇప్పుడొత్తడు ఏమో నా బంగారు కొండ. ఏమైందే బుజ్జి, రాక రాకత్తే గిట్ల తొప్పిస్తాను? నువ్వు గిన్ని రోజులకు వస్తావా? నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే రాలే కదా. అంతేలే, దూరం పోయినాక నేను ఏడ గుర్తుకొస్తా. నువ్వు నన్ను మర్చిపోయినావు కదా. అబ్బా సారీ రా బుజ్జి, నీకు తెలుసు కదా నేను ఆఫీసులో ఎంత బిజీ ఉంటాను, అందుకే రాలేకపోయినరా. నువ్వు నా బర్త్డే కూడా రాలే, అంతే ఉంటుంది. సారీ రా బుజ్జి, అట్లా అడుగుతావు నువ్వు చిన్న చిన్న విషయాలకు. బయట తినండి, లోపలికి పోదాంపా. నేను కూడా ఆమె ముందు కోసం చూస్తున్నా, పోదాంపా. ఏంది బుజ్జి పట్నం రమ్మంటున్నావు, ఇక్కడ ఒక్కదాన్ని ఎట్లుంటావు చెప్పు? నాకైనా ఒక్కదానికి ఉండడం ఇష్టం అండి. నాకు పల్లెటూరు పద్ధతులు అంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే ఇష్టం బుజ్జి. సరేనే, చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, బాగా గ్యాప్ వచ్చింది, రా దగ్గరికి. మాటలైనా చేసేదేమన్నా? సరే బుజ్జి, నేను పోయేస్తా, ఆఫీసులో వర్క్ బాగుంది, మళ్ళత్తా. మీరు ఎప్పుడు వచ్చినా ఒక 2-3 రోజులు కూడా ఉండరు. మళ్ళీ అత్తగానే బుజ్జి. సరే కానీ కామరాజుని విలువన్నా లేకపోతే ఇంకొక కొత్త పనిని మాట్లాడన్నా? నేను తర్వాత ఫోన్ చేసి చెప్తానండి. సరే బుజ్జి, బాయ్, నేను పోయేస్తా. మేడం, మేడం. ఎవరండి? ఏం కావాలి? నల్లత్తలే, నల్ల రిపేర్ అన్నారట. ఓహో, నువ్వు నల్లోనివా? నల్లోని కాదు మేడం, తెల్లోనే, చూస్తే కనబడతలేదా? ఆహా, అది కాదు బాబు, నువ్వు నల్ల రిపేరింగ్ చేయడానికి వచ్చినవా అంటున్నా. అది కాదు మేడం, నల్లేడుందో చెప్పండి, రిపేర్ చేస్తా. అవునా? ఆగో, అక్కడ ఉంది, చెయ్యి పోర్రి. సరే మేడం.
మేడం అయిపోయింది నల్ల రిపేర్, నీళ్ళు కూడా వస్తుంది. అవునా? సరే గాని ఎంత డబ్బులు? మేడం 200. మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీరు శ్రీలత వాళ్ళ హస్బెండ్ కదా? అవునండి. మీరు మరి ఈ పని? అవును మేడం, బొంబాయిలో కూడా ఇదే వర్క్ చేసిన, ఆ పని ఇదే. ఓహో అవునా? సరే మరి ఇగో తీసుకోండి. సరే మేడం. అగో ఎవరు మీరు? ఎవరు కావాలి? మేడం మీ ఇంటికాడ పని ఉందని పక్క పంటలు చెప్పారు, పని ఉందని వచ్చినాం మేడం. మా ఇంటికాడ పని ఉందని ఎవరు చెప్పారు? మా ఇంటికాడ ఏం పని లేదు, మీరు వెళ్ళొచ్చు. సరే మేడం వెళ్ళిపోతున్నాం. చి ఏం పనుల్లో ఏమో. వీళ్ళకంటే కామరాజే బెస్ట్. మా ఆయనకు ఫోన్ చేసి కామరాజుని రమ్మని చెప్తా. హలో ఏమండి, కామరాజునే రమ్మనండి పనికి. వీళ్ళెవ్వరు మంచిగా చేస్తలేరు. సరేనండి. మేడం మేడం హే కామరాజ్, వచ్చినావా? మీరు పిలిచినాక రానా మేడం? అయినా అద్దు పొమ్మన్నారు, మళ్ళీ ఎందుకు పిలిచిండ్రు మేడం? నీకు పని దొరికిందో లేదో అని నీ పొట్టెందుకు కొట్టాలని పిలిపించిన. ఇక నుంచి నీ పని నువ్వు చేసుకో బుద్ధిగా, నా పని నేను చేసుకుంటా. సరే మేడం, నా పని నేనే చేసుకుంటా. థ్యాంక్స్ మేడం మళ్ళీ పిలిపించినందుకు. సరే కామరాజ్, నీ పని నువ్వు చేసుకో. సరే మేడం. కామరాజ్, తాగి నీళ్ళు అయిపోయినాయి, పోయి నీళ్ళు తీసుకురా. సరే మేడం. మేడం వాటర్ తీసుకొచ్చిన. సరే లోపల పెట్టుకో. సరే మేడం. మేడం నీళ్ళు ఇంట్లో పెట్టేసిన, ఇంకేమైనా పనులు ఉన్నాయా? ఇంట్లో ఏం పని లేవు కానీ ఇట్లా బజార్కి వెళ్ళొద్దాంపా. సరే మేడం. కామరాజ్, ఏంటిది మేడం? బోర్ కొడుతుంది. ఏమన్నా ఆట ఆడుకుందామా? ఆట ఆడుకుందామా మేడం? ఏమాట ఆడదాం? అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? చి పో కామరాజ్, అటువంటి చిలిపి పనులు చేయొద్దని చెప్పినా కదా, నువ్వు మున్పలానే ఆలోచిస్తున్నావు. ఏచి మేడం, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. మీరే అన్నారు కానీ అన్న అంతే. మీ ఇష్టం మేడం, ఏం ఆట ఆడుకుందాం? ఏం ఆట ఆడదాం? మేడం అంగుడు దునుకుడు ఆడదామా? అంగుడు
దునుకుడా అదే మాట. ఏంది మేడం అంగుడు దునుకుడుతుందా మీకు? నేను చిన్నప్పుడు మస్తు ఆడుకునేటోని. అది ఎట్లనా మీరు అంగిరనుకో నేను ఎక్కి అటు దొరుకుతా అంతే. నువ్వు మళ్ళా మొదటికి వస్తున్నావు. నేను అంగుడు దుంకుడు అట్లాంటివి ఏం వద్దు. మరి ఇంకేముంటాయి మేడం ఆటలు? క్యారం బోర్డు, చిర్రగోనె, పత్తలాడు, దాగుడు మూతలు. దాగుడు మూతలు అది ఆడుకుందాం కామరాజ్, మంచిగుంటది. సరే మేడం ఆడుకుందాం. మేడం ఎక్కడున్నారు? మేడం ఎక్కడున్నారు? అవునా? సరే 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 వస్తా. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు కామరాజ్? మేడం నాకు పెళ్లి చూపులాట, నాకు ఒక 2 రోజులు లీవ్ కావాలి. అవునా? సరే పోయిరాపో. సరే మేడం. మేడం మనం వెళ్ళొస్తా. సరే కామరాజ్. మేడం జాగ్రత్తగా ఉండండి. సరే నువ్వు కూడా జాగ్రత్త వెళ్ళు. ఓకే మేడం బాయ్. బాయ్. కామరాజుకు పెళ్లి సూపులా? వాడు నాకే సొంతం, నాతోనే ఉండాలి. వాడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడో నేను